అలాగే టెన్షన్ హెడేక్స్ ఉన్నాయి కదా సార్. టెన్షన్ హెడేక్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి కొంతవరకు అంటే మీకు లైఫ్ లాంగ్, కొంతమంది అట్లా అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండొచ్చు? వీటిలో 2 టైప్స్ ఉంటాయమ్మా. ఎపిసోడిక్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అంటాం. ఇంకోటి వచ్చేసి క్రానిక్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అంటాం. ఎపిసోడిక్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అంటే జనరల్గా లెస్ దాన్ 6 months డ్యూరేషన్ ఉంటే దాన్ని ఎపిసోడిక్ అంటాం. అదే మోర్ దాన్ 6 months హెడేక్ ఉంటే అది క్రానిక్ టెన్షన్ టైప్. సో వీటన్నిటికీ బేసిక్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, బేసిక్గా యోగా, ఎక్సర్సైజు, ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషను, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దే హెల్ప్ ఏ లాట్ ఫర్ ఆల్ దీస్ టెన్షన్ టైప్. ఇనిషియలీ వీ గివ్ సమ్ డ్రగ్స్, ఏదో కొన్ని మందులు ఇస్తాము ఆ హెడేక్ తగ్గడానికి, ఆ టెన్షన్ తగ్గడానికి. కానీ ఎంతకాలం ఇస్తే అంతకాలమే తగ్గుతుంది, కానీ మళ్ళీ వచ్చేస్తుంది. సో ఈ మందులు వేసుకుంటూ వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే అప్పుడు ఈ మందులను తగ్గించేసి మానేస్తాం. సో ఐ హ్యావ్ మెనీ పేషెంట్స్ హూ ఆర్ ఆఫ్ ద మెడిసిన్స్ అండ్ దే ఆర్ ఆల్ డూయింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ అండ్ రెగ్యులర్ వాకింగ్ చక్కగా చేస్తున్నారు. సో లైఫ్ స్టైల్ వల్ల కొంచెం ఒకసారి దీన్ని బెనిఫిట్ కనపడినప్పుడు దే ఓన్లీ విల్ ఫాలో. మనం ఇంకా కూడా అలవాటు ఎక్కువసారి పడిపోతారు. అవును. చెప్పక్కర్లేదు. సార్ అలాగే ఎటువంటి హెడేక్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ని మనం కన్సల్ట్ చేయొచ్చు? ఇది చాలా ముఖ్యం అమ్మా. ఎందుకంటే ఈ తలనొప్పి మేము రెడ్ ఫ్లాగ్స్ అంటాం. ఈ ఎటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా కన్సల్ట్ చేయాలనేది. సపోజ్ తలనొప్పి జ్వరంతో ఉందనుకో, మొదట్లో మనం మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం అంటే ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే మలేరియా కానీ డెంగ్యూ కానీ వీటి వల్ల తలనొప్పి వస్తుందని. సో మనం వాటికి తలనొప్పి ఏదో అనుకొని గమ్ముకుండకూడదు. ఇమీడియట్గా ఫీవర్ దేనికి వస్తుంది, ఫీవర్ కాజ్ ఏంటి, అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని హెడేక్ని ట్రీట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది ఒక. తర్వాత అదేవిధంగా సపోజ్ అతనికి ఏదైనా క్యాన్సర్ ఉంది, ఎక్కడో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అతని హెడేక్ అన్నాడు అనుకో, ఇట్ కుడ్ బి సెకండరీస్ ఇన్ ద బ్రెయిన్లో సెకండరీస్ క్యాన్సర్ తాలూకు ఉండొచ్చు. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. అదేవిధంగా ఫీవరు, హెడేక్, వామిటింగ్స్తో వచ్చారనుకో, ఇది మెనింజియల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉండొచ్చు. సో వాటిని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. తర్వాత ఇందాక ఒకసారి చెప్పాను థండర్ క్లాప్ హెడేక్ అని. అంటే ఫస్ట్ టైం వర్స్ట్ హెడేక్ ఇన్ లైఫ్, అంత బ్యాడ్ హెడేక్ ఎప్పుడు రాదనమాట. అటువంటిది వచ్చినప్పుడు ఇమీడియట్గా కన్సల్ట్ చేయాలి. ఓకే. ఓకే, ఇలాగా కొన్ని ఈ కండిషన్స్ని బట్టి మనం చేసుకుంటాం. దీన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ప్లస్ అంటే కంపల్సరీగా మీరు కన్సల్ట్ చేయాలని. ఎక్కడైనా క్యాన్సర్ స్ట్రామ్ అన్నారు కదా, అది జనరల్గా వస్తుందా లేక అప్పుడప్పుడు? థండర్ క్లాప్ హెడేక్ అనేది డిఫరెంట్. అంటే నేను ఈ అంటే అందరికీ అది అవసరం లేదేమో అని చెప్పలేదు. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. థండర్ క్లాప్ హెడేక్స్ అంటే జస్ట్ లైక్ ఏ క్లాప్ ఆఫ్ థండర్. క్లాప్ అంటే ఒక పిడుగు సడన్గా పడినట్టు. అంటే ఆ తలనొప్పి రావడము, మ్యాక్సిమం ఇంటెన్సిటీ చేయడం లెస్ దాన్ ఏ మినిట్లో అయిపోద్ది. సో దానికి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి సబర్కనాయిడ్ హెమరేజ్ అని, రక్తనాళం చిట్టడం వల్ల. అదేవిధంగా ప్రెగ్నెన్సీ ప్యూరిఫిరం, లేడీస్లో ప్రెగ్నెన్సీ ప్యూరిఫిరంలో ఆ రక్తనాళాలు అక్కడ వేనస్ సైనసెస్ అని ఉంటాయి, వాటిలో బ్లడ్ క్లాట్ అయిపోయి దానివల్ల రావచ్చు. కార్టికల్ వేనస్ సైనస్ థ్రాంబోసిస్ అంటాం. అర్థమైందా? అదేవిధంగా కొంతమంది ఈ డ్రగ్స్ యూజ్ చేస్తుంటారు. అంటే ఇందాక ఆయన స్మోకింగ్ అడుగుతున్నారు కదా, ఆ స్మోకింగ్ అంటే వాటిలో ఏమన్నా డ్రగ్స్ వేసుకొని స్మోక్ చేసేవాళ్ళు, ఈ కెన్నాబిస్ కానివ్వండి, ఎల్ఎస్డి కానివ్వండి, ఇటువంటి డ్రగ్స్ వేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఈ తలనొప్పి విధంగా థండర్ క్లాప్ హెడేక్ లాగా హెడేక్స్. కొంతమందికి భార్యాభర్తలు కలిసినప్పుడు ఎక్కువ హెడేక్, సివియర్ అన్బేరబుల్ హెడేక్ వస్తుంటారు. అది కూడా ఈ థండర్ క్లాప్ హెడేక్ నేచర్ అది. సో వీళ్ళందరూ కూడా ఒకసారి డాక్టర్ గారిని కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది బెనైనా కాదా అనేది చూసుకోవాల్సి. ఖచ్చితంగా లైక్ వెంటనే కన్సల్ట్ అవ్వడం మంచిది, ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకుండా. కానీ దానిలో చాలా మంది ఆ కామన్ థింగ్ లా చూస్తారు. అంతేకాదు, ఇంకా అలాగే కొన్ని ట్యూమర్స్ ఉంటాయి బాడీలో, వాటి వల్ల కూడా ఈ హెడేక్ అది పెరిగిపోయి వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ దాని వల్ల కూడా, బ్రెయిన్ ట్యూమర్స్ అని కాదు, బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల అడిదిరిగి హెడేక్ వస్తుంది. దాన్ని అడిదిరిగి ఇమీడియట్గా మనం అటెండ్ అవ్వాలి, అది తప్పదు. అది గ్లోమస్ ట్యూమర్స్ అని, కడుపులో అది అటానమిక్ నర్వ్ సిస్టమ్ సంబంధించిన కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, వాటి వల్ల ఈ విధంగా వచ్చే అవకాశం. నేను ఒకసారి మా మమ్మీకి లైక్ ఒకసారి ఒకేసారి లేచారు, ఇలా లేచి వెంటనే తల పట్టుకొని తలనొప్పి వస్తుంది పడిపోయారు. లైక్ జుమ్ అనేది అన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి? లైక్ ఒకేసారి తల పట్టుకొని పడిపోయారు అన్నమాట. జుమ్ అంటుంది ఏదో సంథింగ్ అన్నారు.
మైగ్రేన్ అని చెప్పారు, బట్ ఒకేసారి లేచిన తర్వాత వస్తూ ఉంటుంది. తలనొప్పి అలా మైగ్రేన్లు అలా రావడం అనేది రేర్ అమ్మా. జనరల్గా సడన్ సివియర్ హెడేక్ వచ్చి పడిపోయారంటే మామూలుగా ఏదో బ్రెయిన్లో రక్తనాళం చిట్లితేనే అలా జరుగుతుంది జనరల్గా. మ్మ్. సో ఐ హ్యావ్ బ్యాడ్ ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్ మాతోటి మేమంతా ఎంబీబీఎస్ అంతా కలిసి చదువుకున్నాము. హౌస్ సర్జెన్సీ ఇంటర్న్షిప్ అంటాం. ఇంటర్న్షిప్లో ఉన్నాము. ఇంకొక 4-5 రోజులు అయిపోతుంది మాకు. వాడు అక్కడ కూర్చొని అందరం కూర్చొని సరదా కబుర్లు చెప్పుకుంటున్నాం. సడన్గా అబ్బా తల పగిలిపోతుందిరా అన్నాడు. పైకి లేచాడు, దెబ్బని పడిపోయాడు. అండ్ హీ వాజ్ అన్కాన్షియస్. మ్మ్. ఇట్ వాజ్ అ మ్యాసివ్ సబ్రక్నాయిడ్ హెమరేజ్. అప్పుడు అప్పుడు నేను తిరుపతిలో చదువుతున్నాను. మాకు న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ లేదు. హైదరాబాద్ నుంచి బాలపరమేశ్వరరావు గారనే సీనియర్ పర్సన్, ఆయన సర్జన్, ఆయన్ని తీసుకొచ్చి తిరుపతికి చేసాము. బట్ వి లాస్ట్ హిమ్. అవునా? సో అంత సివియర్ హెడేక్ ఉంటుంది. ఇంత సడన్ గా జరుగుతాయి headache వల్ల కాబట్టి కూడా. అలా సడన్గా హెడేక్ వచ్చి పడిపోతే దాన్ని మాత్రం మనం ఈజీగా తీసుకోవడానికి అయితే లేదు. ఓకే.